అందాల రాకుమారి సిండెరిల్లా ఇది పార్ట్ 1 అండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా వింటంటే సస్పెన్స్ స్టోరీ ఒక హర్రర్ మూవీ లాగా ఉంటుంది. ఒకసారి వినండి. ఇది పార్ట్ 1. చిన్నారి సిండెరిల్లా అనగనగా ఒక ఊరిలో ఒక ధనికుడు ఉండేవాడు. అతని కొలువు రాజుగారి ఆస్థానంలో. ఆ ధనికుడికి ఒక అందమైన భార్య ఉండేది. ఆమె అందగత్తె కాదు, సౌమ్యురాలు, మంచి గుణవంతురాలు కూడా. భార్యాభర్తలు ఇరువురు దేనికి లోటు లేకుండా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఒక ఆడపిల్ల జన్మించింది. తల్లిలాగే ఆ పాప కూడా ఎంతో అందంగా, ముద్దుగా ఉండేది. పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ ఆమె తమ లోకంగా తల్లిదండ్రులు మురిసిపోయేవారు. కానీ రోజులన్నీ ఒకలా ఉండవు కదా. ఊహించని విధంగా ఆ ధనికుడి భార్య అనారోగ్యం పాలైంది. ఆమె అనారోగ్యం ఏ వైద్యులకు అంతుపట్టనిదై రోజు రోజుకి ఎక్కువవుతూ ఆమెను బాధించసాగింది. ఇక తాను ఎక్కువ రోజులు బతకనని తెలుసుకొని ఒకనాడు ఆమె తన కూతుర్ని పిలిచి, తల్లి, ఇక నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం దగ్గర పడింది. నేను మరణించే ముందు నీకు ఒక విషయం చెప్పాలని నా దగ్గరికి పిలిచాను. ఎప్పుడూ ఇతరుల పట్ల ఆదరణ చూపు, కలహాల మారిగా కాకుండా జాలి, దయ కలిగి మంచిగా మసులుకో. నేను నీతో లేకున్నా నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి. జీవితాంతం మంచి గుణాలు కలిగిన దానివై అందరి మన్ననలు పొందాలనేదే నా చివరి కోరిక. నా ఈ మాటలను తప్పక గుర్తుంచుకో. అలా తాను చెప్పవలసినవి కూతురికి చెప్పి ఆమె తల్లి కన్ను మూసింది. తల్లి మరణాన్ని సహించలేని ఆ చిన్నపిల్ల ఎన్నో రోజులు ఆమె సమాధి వద్ద కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించింది. అటు ఆమె తండ్రి పరిస్థితి కూడా అదే. భార్య మరణాన్ని తట్టుకోలేక దుఃఖంతో పిచ్చివాడై ఇంటిని, కూతుర్ని పట్టించుకోకుండా తన లోకంలో తాను ఉండేవాడు. ఒకప్పుడు సంతోషంతో కలకల్లాడే ఆ ఇల్లు ఇప్పుడు నవ్వులే కరువై నిశ్శబ్దంగా మారిపోయింది. కొన్ని నెలలు ఇలా గడిచిపోయాయి. తల్లి లేని పిల్లని ఒంటరిగా పెంచటం కష్టమని, జీవితంలో ఇంకొకరి తోడు అవసరమని ఇరుగు పొరుగు వారు హితబోధ చేయగా ఆ ధనికుడు మరొక వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన మొదటి భార్యలా అందమైన గుణవంతురాలైన అమ్మాయి కోసం వెతికి వెతికి చివరకు తనలాగే పెళ్ళై భర్తకు దూరమైన ఒకరిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. అతని రెండవ భార్యకు ఇద్దరు కూతుళ్లు. పెళ్లి తర్వాత ఆమె తన కుమార్తెలతో తన భర్త ఇంటిలో అడుగుపెట్టింది. తన సవతి తల్లిని మనసారా ఆహ్వానించడానికి తలుపు దగ్గరే నుంచున్న అమ్మాయిని చూడగానే ఎందుకు ఆమె సవతి తల్లికి ఆమె పట్ల ప్రేమ కలగలేదు. మొదటి చూపులోనే ఆమెపై అంతులేని కోపాన్ని పెంచుకొని తన భర్త మొదటి భార్య కూతురు తమకి అడ్డంకి అని మనసులో ఒక నమ్మకం ఏర్పరచుకుంది. అందుకు కారణం లేకపోలేదు. ఆమె కుమార్తెలు తన సవతి కూతురు ఇంచుమించు ఒకే వయసు వారు. ఆమె కుమార్తెలు అందగత్తెలే అయినా తన సవతి కూతురు అందం ముందు వారు ఏమాత్రం పనికిరారు. అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఆమె ముందు తన కుమార్తెల అందం దిగదూడుపే అని మొదటి చూపులోనే ఆమె సవతి తల్లికి అర్థమైంది. అందుకే ఆమెకి ఒక రకమైన అసూయ, కోపం ఏర్పడ్డాయి. అందంలో ధనికుడి మొదటి భార్యలాగే ఉన్నా గుణంలో మాత్రం అతని రెండవ భార్య మొదటి భార్యకు పూర్తిగా విరుద్ధం. మంచితనం ఏమాత్రం లేకపోగా ఆమె గడసరి గయ్యాలి, కఠిన మనస్కురాలు. ఆమె కుమార్తెలు కూడా ఆమెకు తగ్గవారే. తమ సవతి అక్కను తల్లితో కలిసి తండ్రికి తెలియకుండా బాధించాలని వారు ఆమెను చూసినాడే నిర్ణయించుకున్నారు. పెళ్లి సంబరాలు పూర్తయి తన భర్త తిరిగి రాజుగారి కొలువుకు వెళ్లే రోజు కోసం రెండవ భార్య ఆసక్తిగా ఎదురు చూడసాగింది. తాము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఇక భర్త రోజంతా రాజుగారి కొలువులో తన పనుల్లో సతమతమవుతూ ఉంటాడు. ఇంటి బాధ్యత తనదే అనుకొని ఆ రెండవ భార్య సంతోషించి వెంటనే తన చేయవలసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుంది. మొట్టమొదటిగా ఆమె అనుకున్నది ఆమె సవతి కూతురు బతుకుని దుర్భరం చేయాలని. తన కూతుళ్లతో కలిసి ఆమెను బాధించి, కొట్టి, తిట్టి అనుక్షణం అవమానపరుస్తూ ఆనందించేది. తన తల్లి సౌమ్యతను పునికి పుచ్చుకున్న చిన్నారి మాత్రం వారికి ఏమాత్రం ఎదురు తిరగకుండా అన్ని కష్టాలను మౌనంగా భరించేది. ఆమె మౌనం, మంచితనం ఆ సవతి తల్లిని ఇంకా బాధించేవి. బయటికి చెప్పుకున్న తన సవతి కూతురు మంచి గుణాల వల్ల తన సొంత కూతుళ్ళు ఇంకా చెడ్డగా, స్వార్థపరుల్లా లోకానికి కనిపించడం తథ్యమని ఆమె అనుక్షణం మదనపడుతూ ఉండేది. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని మాటలు అన్నా చలించకుండా ఉన్న ఆమె సవతి కూతురు మంచితనాన్ని భరించలేక ఒకనాడు ఆమె సవతి తల్లి తన కుమార్తెను పిలిచి, ఈ మొహానికి మనతో సమానమైన బ్రతుకు అవసరమా అని ప్రశ్నించింది. ఈమె మనతో పాటు సమానమని నువ్వు ఎలా అనుకున్నావు అమ్మా అని ఎదురు ప్రశ్నించారు. ఆమె కూతుళ్ళు అలా నిర్ణయించుకున్నది తడుగా ఆమె సవతి తల్లి మరియు చెల్లెళ్ళు ఆమెను వంటగది వైపు తోసి, ఏ పిల్ల, ఈ రోజు నుండి నువ్వు తినాలి అంటే నువ్వు పని చేయాలి. ఇక నీవు ఈ ఇంట్లో ఒక దాసివు మాత్రమని చెప్పి వెళ్ళిపోయారు. అంతటితో ఆగక ఆమె దగ్గర ఉన్న మంచి బట్టలు, నగలు కూడా తీసుకొని తమ చిరిగిన పాత బట్టలను ఆమె వైపు విసిరివేశారు. చిరిగిన బట్టలే ఆమెకు ఎక్కువ నప్పాయని గేలి చేశారు కూడా. ఆనాటి నుండి చిన్నారి వరకు ఆ ఇంట్లో ఒక దాసిగానే మిగిలిపోయింది.
ఇల్లు శుభ్రపరచడం, నీళ్లు తీసుకురావడం, వండటం, గిన్నెలు తోమటం ఇలా ఒకటేమిటి ఇంటి పనులన్నీ ఆమె చేసేది. ఇక తల్లి కూతుళ్ళకి తినడం, తయారు చేయడం, బయటికి వెళ్ళడం తప్ప వేరే ధ్యాస లేకుండా పోయింది. ఇన్ని పనులు ఆమె చేసినా వారికి ఆమె మీద ఇసుమంతైన జాలి కలగలేదు. సరికదా, ఇంకా ఏ పనులు అప్పజెప్పవచ్చని రాత్రింబవళ్ళు ఆలోచించేవారు. వారు మెత్తటి పరుపుల మీద నిద్రిస్తే ఆ చిన్నారికి వంటగదిలో ఒక మూల ఎండుగడ్డితో ఏర్పరచుకున్న పరుపే దిక్కు. దుమ్ము, ధూళి, బూడిద నిండి వంటగదిలో చిరిగిన బట్టలతో చెదిరిన జుట్టుతో ఆ చిన్నారి ఒక మూలగా తన సామాన్లు పెట్టుకొని రోజులు గడుపుతూ ఉండేది. ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటో తనకి తెలియకపోగా దుమ్ము ధూళిలో ఉండి మసిబారిన ఒళ్ళుతో ఉండటం వల్ల ఆమె సవతి చెల్లెళ్ళు ఆమెను సిండర్ మెయిడ్ లేక సిండేరిల్లా అని గేలి చేసేవారు. సిండర్ అంటే మసి బొగ్గు అని అర్థం. కాలం గడిచే కొద్దీ ఆమె పేరు సిండేరిల్లాగా స్థిరపడింది. వెయిట్ ఫర్ ది సెకండ్ పార్ట్.